దేవాది దేవా, నేను దేవేంద్రునికి దైత్యులతో మైత్రకై ఒప్పించడంలో నిష్ఫలుడనయ్యాను. నన్ను క్షమించండి శివశంకర. దీనికి సిగ్గుపడుతున్నాను పరమేశ్వర. దేవగురు, దైత్య గురువులు కూడా ఇప్పుడు మీతో సమానంగానే ప్రయాసలో విఫలులై ఇక్కడకు వచ్చి ఉన్నారు. పరమేశ, ఈ ప్రయాస విఫలమవ్వాల్సిందే కదా? అంటే స్వామి, సృష్టిని రచించే సమయంలో బ్రహ్మదేవులు తమరి ఆదేశానుసారమే దానవులను, మానవులను, ఇంకా దేవతలను కూడా విడివిడిగానే సృజించారు. ఈ మాట కూడా మీకు బాగా విదితమే. దాని తదుపరి కూడా తమరు దేవదానవుల మధ్య మైత్రి కోసం ఎందుకు ప్రయాసపడ్డారు? ఇది మాత్రం మాకు అర్థం కావడం లేదు. దేవి, జరగవలసినది జరగనివ్వడమే మా యొక్క ఉద్దేశ్యం. కానీ దానివల్ల ఇంక లాభం ఏమిటి స్వామి? ఇది క్షణిక లాభం కోసం కాదు, మున్ముందు కలిగే లాభం కోసమై దేవి. ఈ ప్రయాసపడిన పిమ్మట బృహస్పతి ఇంకా శుక్రాచార్యుల మధ్య వెనుకటి ద్వేషం ఉండదు. అందువల్ల ఇంతకు పూర్వం దేవదానవుల సంఘర్షణలో ఇచ్చిన మార్గదర్శనం వారిప్పుడివ్వరు. నిస్సందేహంగా స్వామి, ఇది ఒక మంచి ఫలితమే. మరి భవిష్యత్తులో దేవదానవుల సంఘర్షణ స్వరూపం వీరిద్దరి సహకారం లేకపోతే ఇంకో విధంగా ఉంటుంది. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. ప్రణామం పరమేశ్వర. ప్రణామం మాత. చెప్పు నారదా, ఏమిటి విశేషాలు? పరమేశ, దైత్యరాజు మహాసురుడు స్వర్గం మీద ఆక్రమణ చేయడానికి అసుర సేనకు ఆజ్ఞనిచ్చేశాడు. దేవేంద్రుని దేవతల సేన కూడా యుద్ధభూమికి చేరుకుంది. ఇప్పుడు దేవదానవుల సంగ్రామం అనివార్యం. ఇప్పుడు మీ ఇరువురి కర్తవ్యం పునః నిర్ధారితమైంది. ఇప్పుడు మీరిరువురు మీ మీ స్థానాలకు చేరుకుని మీ వివేకంతో నిర్ణయించండి. దైత్యగురు శుక్రాచార్య, మన ఇద్దరి మైత్రి ఇప్పుడు ఒక శిశువుతో సమానం. కానీ నేను మీకు నమ్మకంతో చెప్పగలను, నా వైపు నుండి మీకు ఎట్టి శత్రుత్వ ప్రవర్తన ఉండనే ఉండదు. దేవగురు బృహస్పతి, నేను కూడా మీకు అదే చెప్పదలుచుకున్నాను. ఓం నమ శివాయ. వీరశిరోమణి దైత్యరాజు మహాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. వీరశిరోమణి దైత్యరాజు మహాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. దేవరాజా ఇంద్ర, నువ్వు నిస్సందేహంగా దేవేంద్రుడివే. కాని యుద్ధ కౌశల్యంలో నిర్బలుడవు, పిరికి పొందవు. మహాసురా, వీరులు అశుభవాక్కులను ఉపయోగించరు, వీరత్వాన్ని చూపుతారు. సంగ్రామం ఉత్త అరుపులతో కాదు, శక్తిని ప్రదర్శించి చూపాలి. ఇప్పటి వరకు నీవు యుక్తి ప్రయుక్తులతో మా దైత్యులపై విజయం పొందావు. అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు వారి సహాయంతో అగ్ని, వాయువు, నీటితో బాధలను కలిగించావు. అట్టి యుక్తి ప్రయుక్తుల ప్రయోగం మాపై చేయవద్దు. కేవలం ఒక్క అస్త్రశస్త్రాలతోనే యుద్ధం ఒక వీరునికి శోభనిస్తుంది. అట్టి సంగ్రామమే చెయ్యి. అవశ్యం మహాసురా, అవశ్యం. మేమొక మహాశక్తిశాలి వలనే సంగ్రామం చేస్తాము. కానీ జాగ్రత్త, ఎట్టి మంత్ర తంత్రాల అలౌకిక అస్త్రాలతో కాదు. ఈ సంగ్రామంలో కేవలం బలాన్నే ఉపయోగించాలి. స్వయం వాస్తు. సంగ్రామం, దాడి చేయండి.
దుష్టుడా మహాసురా, మహాసురా, ఇదిగో అజేయ మహాసురా, చూసావా ఇంద్రునితో తలపడినందుకు పరిణామం? స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. దేవేంద్రునికి జయము. దైత్యరాజు మహాసురమర్దనుడు దేవేంద్రునికి జయము. వజ్రపాణి దేవేంద్రునికి జయము. మన అసంఖ్యాక సైనికులు అసురుల ప్రహారంలో వీరగతిని ప్రాప్తించుకున్నారు. మనకది చింతాజనక విషయం దేవేంద్ర. చింతాజనక విషయం. వరుణదేవా, ఇది మనకు చింతాజనక విషయం ఎలా అయింది? అసురుల సేన పూర్తిగా సమాప్తమైపోయింది. ఇక అసురులు స్వర్గంపై ఆక్రమణ చేసే దుస్సాహసం చేయనే చేయరు. దేవేంద్ర, దేవగురు, ప్రతి ఒక్క యుద్ధం సమాప్తం అవగానే మీరు ఇలాగే అంటారు. కానీ ఎప్పుడూ యుద్ధము సమాప్తం కాలేదు, దైత్యుల స్వర్గ విజయాన్ని సాధించాలనే ఆకాంక్ష ముగియలేదు. దేవేంద్ర, ప్రతి యుద్ధం ఒక ప్రతీకార వాంఛను ఉత్పన్నం చేస్తుంది. అవును పితాశ్రీ, ప్రతీకార జ్వాల ఎప్పుడూ చల్లారటమనే ప్రశ్నే లేదు. దేవేంద్ర, హత్యలతో కూడిన సంగ్రామాన్ని సమాప్తం చేసి దైత్యులతో మైత్రి చేయ సంకల్పించండి. అసంభవం దేవగురు, అసంభవం. దేవగురు, ఈ సమయంలో మేము యుద్ధంలో పొందిన విజయోత్సాహంలో ఉన్నాము. కృప చూపి మా ఆనందానికి ఇంకా ఉత్సాహానికి భంగం కలిగించకండి. మహాసుర, వీర దైత్యరాజు మహాసుర, చూసావా చూసావా నీ పట్టుదలకి పరిణామం? చూసావా నీవు శివాజ్ఞను అవహేళన చేసినందుకు పరిణామం? ఈ వేళ నీ శక్తివంతమైన శరీరం భూమి మీద రక్తరంజితమై పడి ఉంది. నీవు నీ గురువు మాటను మన్నించి ఉన్నట్లయితే మహాసురా, ఇప్పుడు అంతా ముగిసిపోయింది. దేవతలతో సంభవం అనుకున్న మైత్రి, దానిని నీవు హత్య చేసేశావు.
కొంచెం నీ గురువు మర్యాదను కాపాడి ఉండవలసినది, కొంచెం ఆలోచించి ఉండవలసినది. అసురుల నిర్జీవ శరీరాలను చూసి నీ గురువు జీవించి ఎలా ఉండగలడు అని. మహాసురా, దైత్య జాతికి వినాశనం, దైత్య శక్తికి ఇలాంటి పరాజయం. దేవతల మృత సైనికులకు మా ఆశ్రమంలో ఏమి పని? వీరిక్కడ ఎందుకు పడి ఉన్నారు? ఓ శివశంకర, ఇది ఎలాంటి లీల తమరిది? వ్యర్థ విలాపాలతో కాలం గడపకు శుక్రాచార్య. అలా చూస్తున్నావేమిటి శుక్రాచార్య? నేను నీ యొక్క కర్మను దూరంగా తొలగిపో నా దృష్టి నుండి. నేను దూరంగా వెళ్ళిపోతే నీవు కర్మవిహీనుడవైపోతావు. నీవు నా కర్మవు కాదు, నా మహత్తర ఆకాంక్షవు. నన్ను గుర్తుపట్టు శుక్రాచార్య, నేను నీ యొక్క కర్మనే. ఈ సమయంలో నీకు నీ కర్మను జ్ఞాపకం చేయటానికే వచ్చాను. వద్దు వద్దు, నాకెలాంటి కర్మను గురించి జ్ఞాపకం చేయవద్దు. దానివల్ల నా శివభక్తికి లోపం వస్తుంది, శివాజ్ఞను ఉల్లంఘించడం అవుతుంది. మూర్ఖుడా శుక్రాచార్య, దైత్య జాతి నాశనం అయిపోవడంతో నీ బుద్ధి భ్రష్టమైపోయింది. కొంచెం ఆలోచించు శుక్రాచార్య, శివాజ్ఞ ఏమని అంటుంది? నేనేమీ ఆలోచించలేను, ఏమీ ఆలోచించలేను నేను. నీవే చెప్పు, శివాజ్ఞ ఏమి చెబుతుందో కొంచెం ఊహించు శుక్రాచార్య. మృత శరీరాలకు పునర్జీవితం ఇచ్చేటట్టి మృత సంజీవిని విద్యను నీ యొక్క మహత్తర ఆకాంక్షను చూసి కోపం వచ్చి పరమేశ్వరులు తీసివేసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు ప్రసాదించారు? నీకు నీ యొక్క తర్కశక్తిపై బాగా గర్వం ఉంది కదా శుక్రాచార్య. ఇప్పుడు ఏమైంది నీ తర్కం? వృధాగా సమయం గడిపేకు శుక్రాచార్య. మృత సంజీవిని ప్రయోగం చేసి దైత్య జాతిని పునరుజ్జీవితం చేయి. ఇప్పుడు ఇదే నీవు చేసే కర్మ. పునరుజ్జీవితం చెయ్యి. వద్దు వద్దు, అది పరమేశ్వరుని ఆదేశాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఎప్పటికీ కాదు శుక్రాచార్య. అలా అయ్యేటట్లయితే ఈ అవకాశానికి ముందు పరమశివులు నీకు ఆ శక్తిని ఎందుకు ప్రసాదిస్తారు? అన్ని రకాల ఆలోచనలు కట్టిపెట్టి శుక్రాచార్య, నీ దైత్య జాతిని పునరుజ్జీవితులను చేయి. అదే శివుని ఆజ్ఞ. ఇంకా నీ కర్మ కూడాను. పునర్జీవితులను చేస్తే అసురులు యుద్ధోన్మాదులైపోతారు. దానికి శివశంకరులు ఎన్నడూ అనుమతించరు. నీవు శివుని ఆశీర్వాదాన్ని ఏ దృష్టికోణంలో చూస్తున్నావో అదే నీపై శివుని క్రోధానికి తప్పక కారణం కాగలదు. ఓరి మూర్ఖుడా, నీవు కర్మవిహీనుడివైపోతున్నావు. ఈ మాత్రం కూడా తెలియదా? శివుడు కర్మను నిర్వర్తించే వారిని ప్రేమిస్తాడని. కర్మను కాదు, శివుడు సత్కర్మలను చేసేటటువంటి వారిని ప్రేమిస్తాడు. అయితే దైత్య జాతిని పునర్జీవితం చేయడం దైత్య గురు శుక్రాచార్యులు చేసే సత్కర్మ కాదా? శక్తి కలిగి ఉండి కూడా దైత్య జాతిని పునర్జీవితం చేయకపోతే భవిష్యత్తు నిన్ను చిత్కారం చేయదా శుక్రాచార్య? శివాజ్ఞానుసారం నీ కర్మ నిర్ణయించబడిపోయింది శుక్రాచార్య. ఇప్పుడు ఈ సందేహం నీకు శోభనీయదు. శీఘ్రంగా నీ కర్తవ్య పాలన చేయి. జీవితంలో చేయి ఈ మృత అసురులను. నీ కర్తవ్యాన్ని పాలించు. నీ కర్తవ్యాన్ని పాలించు.
జయ జయ మృత్యుంజయ మహాదేవ. దైత్యగురు శుక్రాచార్యులకు దైత్యగురు శుక్రాచార్యులకు దైత్యగురు శుక్రాచార్యులకు దైత్యగురు శుక్రాచార్యులకు దైత్యగురు శుక్రాచార్యులకు దైత్యరాజ మహాసురుడికి. చూసారా మీరు? పరమేశ్వరుల వల్ల పొందినటువంటి మృత సంజీవిని విద్యాశక్తితో దైత్యగురువులు శుక్రాచార్యులు దుష్ట అసురులను పునర్జీవితం చేశారు. కానీ మన మృత సైనికులను మాత్రం అలాగే వదిలివేశారు. ధిక్కరించాలి దేవగురువులు బృహస్పతిని అటువంటి వారితో మిత్రభావం కావాలంటున్నందుకు. ధన్యులము దైత్యగురు శుక్రాచార్య, ధన్యులము మేము. ఇప్పుడు మనం స్వర్గము పైన ఆక్రమణ చేసి దుష్ట దేవతలను పరాజితులను చేద్దాము. వద్దు వద్దు మహాసుర, అలాంటి దుస్సాహసం చేయవద్దు. అది శివాజ్ఞను ఉల్లంఘించడం అవుతుంది. ఇక వారిపై ప్రతీకారం తీర్చుకోవద్దా? వారు దైత్య శక్తిని నష్టం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇది సందేహానికి కాదు, సంతోషంగా ఉండే సమయం దైత్యగురు. ఎందుకంటే ఇంద్రుని వద్ద ఇప్పుడు సైనికులు మిగిలి లేరు. అతను మన దాడిని తట్టుకోనూ లేడు. ఇప్పుడు స్వర్గం దైత్యులదే, దైత్య గురువు శుక్రాచార్యులదే. ఇప్పుడు స్వర్గం మనదే. దైత్యగురు శుక్రాచార్యులకు దైత్యగురు శుక్రాచార్యులకు దైత్యరాజు మహాసురుడికి. దైత్యరాజు మహాసుర, మేము నిన్ను నిరాశ చెందడానికని జీవితులను చేయలేదు. కానీ కొంచెం కాలం ప్రతీక్షించు. ప్రతీక్ష? అవును దైత్యరాజు మహాసుర, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీవు నీ శక్తిని మరింత పెంపొందించుకో. నీ శక్తిని ఎంత పెంచాలంటే భవిష్యత్తులో దేవతల వల్ల నీకు పరాజయం కలగకూడదు. మీరంటున్నది నిజమేను దైత్యగురు. మేము దైత్యులను సంఘటితం చేయడానికి కొంత సమయం తప్పక పడుతుంది. ఇక శీఘ్రంగా పృథ్వీ పాతాళ లోకాలలో ఉన్న దైత్యులందరినీ కూడగట్టుకొని అసుర మహాసేనని ఒకటిగా చేస్తాము. అప్పుడు స్వర్గం మాదే అవుతుంది. దైత్యగురు శుక్రాచార్యులకు జయము. దైత్యరాజు మహాసురుడికి జయము.